ఫైనల్గా ట్రంప్ భయపడ్డట్టు కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి అమెరికా మన ఇండియా పైన రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు అని ప్రెజర్ చేస్తుంది. మన పైన 50% టారిఫ్ని కూడా వేశారు. ఇలా ట్రంప్ ఎంత ట్రై చేసినప్పటికీ ఇండియా అమెరికాకు తలొగ్గలేదు. పైగా మనం అమెరికాకి గట్టి కౌంటర్ కూడా ఇచ్చాము. ఎలాగో తెలుసా, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ గారు రష్యాకు వెళ్ళి పుతిన్ని కలిశారు. ఒకసారి ఈ ఫోటో చూడండి. అజిత్ దోవాల్ గారు పుతిన్తో షేక్ హ్యాండ్ చేస్తున్న ఫోటోని మన ఇండియా రిలీజ్ చేసింది. దీన్ని నార్మల్ ఫోటో అనుకోకండి, ఇది మన ఇండియా అమెరికాకు ఇస్తున్న బై ఫిట్టింగ్ రిప్లై. మీరు మమ్మల్ని ఎంత టార్గెట్ చేసినా మేము ఎవడికి లొంగము అని చెప్పే మెసేజే ఈ ఫోటో. జనరల్గా పుతిన్ అన్ని దేశాల నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ని పర్సనల్గా కలవరు, కానీ ఇక్కడ మన అజిత్ దోవాల్ గారిని కలిశారు. ఎందుకంటే పుతిన్కి కూడా తెలుసు, అమెరికాకు ఒక వార్నింగ్ పంపాలి అంటే ఖచ్చితంగా అజిత్ దోవాల్ గారిని కలవాల్సిందే అని. ఇదంతా ఇండియా రష్యా కావాలని ప్లాన్ చేసింది. అమెరికా ఎంత ట్రై చేసినా ఇండియా రష్యాను దూరం చేయలేదు అని చెప్పే పవర్ఫుల్ మెసేజ్ అండ్ వార్నింగే ఈ ఫోటో. ఒకసారి ఈ వీడియో చూడండి. మాస్కోలోని క్రెమ్లిన్లో అజిత్ దోవాల్ గారు డైరెక్ట్గా వెళ్ళి పుతిన్నే కలిశారు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, ఈ ఫోటో చూసి ట్రంప్కి బాగా కోపం వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ట్రంప్ కోపంతో 50% నుంచి టారిఫ్ని 100%కి పెంచే అవకాశం ఉంది కదా అని. కానీ దానికి క్వైట్ అపోజిట్ జరిగింది. అజిత్ దోవాల్ గారు అండ్ పుతిన్ ఫోటో బయటకు రావడంతో అమెరికన్ గవర్నమెంట్ షేక్ అయిపోయింది. ట్రంప్కి అగెన్స్ట్గా తమ సొంత గవర్నమెంట్ అఫీషియల్సే మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక్కడ ఇంకో బోనస్ ఏమిటంటే పుతిన్ మన ఇండియాకు రాబోతున్నాడు, అది కూడా ఈ సంవత్సరమే. ఒకసారి ఇమాజిన్ చేయండి, డొనాల్డ్ ట్రంప్ ఇండియా రష్యా రిలేషన్ని బ్రేక్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నించాడు. కానీ వీడు ఎంత ట్రై చేస్తే మన రెండు దేశాలు అంత స్ట్రాంగ్గా ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేసుకున్నాయి. రేపు పుతిన్ మన ఇండియాకు వచ్చి ఢిల్లీలో మోడీ గారిని కలిసి వాళ్ళిద్దరూ షేక్ హ్యాండ్ చేస్తున్న వీడియో ఫొటోస్ బయటకు వస్తే ట్రంప్ ఏడ్చి చేస్తాడు. ఎందుకంటే ఇలాంటి ఫోటో బయటకు రిలీజ్ అయితే వెంటనే అమెరికాలో ఉన్న అపోజిషన్ పార్టీలు, ఈవెన్ ట్రంప్ పార్టీకి చెందిన లీడర్లు ట్రంప్ని క్రిటిసైజ్ చేయడం, తిట్టడం మొదలు పెడతారు. ఎందుకంటే ఈ ముసలోడికి అర్థం కావట్లేదు, సౌత్ ఏషియా రీజియన్లో అమెరికా తమ పవర్ని మెయింటైన్ చేయాలి అంటే ఇండియాతో మంచి రిలేషన్ని మెయింటైన్ చేయాలి. ఈ ముసలోడి కన్నా ముందు వచ్చిన ప్రతి ప్రెసిడెంట్ ఇండియాతో మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేసేందుకు చాలా ప్రయత్నించారు. దశాబ్దాలుగా ఇండియాతో ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. కానీ వీడు వచ్చి 3 నెలల్లోనే ఇండియాతో రిలేషన్స్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశాడు. ఇప్పుడు ఇండియా ఎట్టి పరిస్థితుల్లో అమెరికాను, ట్రంప్ను నమ్మే పొజిషన్లో లేదు. ట్రంప్ చేసిన ఈ తలపొగరు పనుల వల్ల మనం చైనాకు దగ్గరయ్యాము, రష్యాకు మరింత దగ్గరయ్యాము. ఒకసారి ఇమాజిన్ చేయండి, చైనా, రష్యా, ఇండియా ఈ 3 దేశాలు కలిస్తే అమెరికాను మట్టి కరిపిస్తాయి. ఎకానమీ పరంగా, ట్రేడ్ పరంగా, ఈవెన్ డిఫెన్స్ టెక్నాలజీ పరంగా ఈ 3 దేశాలు కలిస్తే అమెరికా ఉక్కిరి బిక్కిరైపోతుంది. ఈ 3 దేశాల కలయిక ట్రంప్ యొక్క అతిపెద్ద ఫెయిల్యూర్గా మిగిలిపోతుంది. తమ సొంత దేశ ప్రజలే ట్రంప్ను చీదరించుకుంటారు, క్రిటిసైజ్ చేస్తారు. మన అజిత్ దోవాల్ గారు పుతిన్ని కలవడం అమెరికాను ఎంతగా ఇబ్బంది పెట్టింది, ట్రంప్కి ఎంత పెద్ద తలనొప్పిగా మారిందో మీరు ఈ ట్వీట్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఈ పోస్ట్ని చేసింది హౌస్ ఆఫ్ ఫారెన్ అఫైర్ కమిటీ. ఇది అమెరికాకు చెందిన ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ బాడీ. ట్రంప్ చేసే పనుల్ని వీళ్ళు క్లియర్గా గమనిస్తూ సలహాలు ఇస్తూ ఉంటారు. స్వయంగా వీళ్ళే ట్రంప్ చేసే ఈ పనుల వల్ల ఇండియా అమెరికాకు ఉన్న ఫ్రెండ్షిప్ చెడిపోయింది. ఇండియాతో ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేయడానికి అమెరికాకు చాలా సమయం పట్టింది. ఆ కష్టం మొత్తాన్ని ట్రంప్ వృధా చేశాడు అంటూ సొంత గవర్నమెంట్ని, ట్రంప్ని క్రిటిసైజ్ చేస్తుంది. ఈ ట్వీట్ని మీరు లైట్ తీసుకోకండి, ఎందుకంటే హౌస్ ఆఫ్ ఫారెన్ అఫైర్ కమిటీ అనేది అమెరికన్ గవర్నమెంట్లో ఒక పవర్ఫుల్ బాడీ. వీళ్ళు ట్రంప్ను నిలదీస్తున్నారు అంటే విషయం చాలా పెద్దది అయింది అని అర్థం. అందుకే మీరు గమనించండి, ఈ ట్రంప్ గాడు మొన్నటి వరకు ఇండియా గురించి నోటికొచ్చినట్టుగా అడ్డగోలు ట్వీట్ చేశాడు. ఇండియా ఎకానమీ డెడ్ అయిపోయింది, ఇండియాతో మేము ట్రేడ్ డిస్కషన్లు చెయ్యము, ఇండియా ఎటుపోయినా మాకు సంబంధం లేదు అన్నట్టుగా నోటికొచ్చింది వాగాడు. కానీ ఇప్పుడు చూడండి, నోరు మూసుకొని ఇండియా పేరు కూడా ఎత్తలేకపోతున్నాడు. అలా ఎందుకు అంటే వీడిపైన కూడా ఇంటర్నల్ ప్రెజర్ స్టార్ట్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, సౌత్ ఏషియా రీజియన్లో అమెరికా పవర్ని మెయింటైన్ చేయాలి అన్న, చైనాని కంట్రోల్ చేయాలి అన్న వాళ్లకు ఇండియా హెల్ప్ అవసరం. కానీ ఈ ముసలోడు ఇండియాకు బదులు పాకిస్తాన్ని చేసుకున్నాడు. వీడు పాకిస్తాన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాడు అంటే పాకిస్తాన్ ఒక పెంపుడు దేశం. వీళ్ళు అమెరికా బూట్ నాకుతూ వాళ్ళు చెప్పినట్టుగా ఆడుతుంటారు. అలాంటి కంట్రీతో కలిసి వీడు మన ఇండియాను ప్రెజర్ చేద్దాము అనుకున్నాడు.
కానీ ఇప్పుడు వీడి పదవికే ఎసరు పడింది. అమెరికాలో ఉన్న టాప్ బిజినెస్ మెన్లు, టాప్ పొలిటీషియన్లు, పాలసీ మేకర్లు ట్రంప్ని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఇండియా విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. రష్యా నుంచి ఆయిల్ని ఇండియా కొనకూడదు అంటే నువ్వు సున్నితంగా చెప్పాల్సింది. అంతేకాని మీరు ఆయిల్ కొనకూడదు, కొంటే మీ పైన టారిఫ్ వేస్తాను అని బెదిరిస్తే భారత్ భయపడేది కాదు. ప్రజెంట్ ఉన్న భారత్ పాతలాగా వీక్ కాదు అని వీడికి ఇంటర్నల్గా లెక్చర్ ఇస్తున్నారు. ప్రజెంట్ అమెరికాలో ఉన్న నిపుణులే ట్రంప్ని అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే, అమెరికాకు అసలైన బద్ధశత్రువు చైనా. నువ్వు పని చేయాలి అనుకుంటే చైనాని చేయాలి, ఎందుకంటే చైనానే రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ కొంటుంది. అలాంటిది నువ్వు మన శత్రువును వదిలేసి ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? పైగా నువ్వు చైనా పైన టారిఫ్ వేయకుండా వాళ్లకు 90 రోజుల టైం ఇచ్చావు, కానీ ఇండియా విషయంలో మాత్రం వెంటనే 50% టారిఫ్ వేశావు. దీనికి కారణం ఏంటి? నువ్వు చేసే ఇలాంటి తలపొగరు పనుల కారణంగా ఇప్పుడు ఇండియా చైనాకు క్లోజ్ అవుతుంది. దాంతో చైనా మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇండియాలో కూడా అమెరికా పైన నెగటివ్ సెంటిమెంట్ స్టార్ట్ అయితే వాళ్ళంతా ఒక గ్రూప్గా మారితే డాలర్ వాల్యూ పడిపోవడం ఖాయం. నీ ఒక్కడి కారణంగా అమెరికా గత దశాబ్దాలుగా ఇండియాతో బిల్డ్ చేసుకుంటున్న మంచి రిలేషన్స్ మంట కలిసిపోయాయి అంటూ వీణ్ణే తిడుతున్నారు. ఎందుకంటే మనకు అమెరికా అవసరం కంటే కూడా అమెరికాకు మన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయం ఈ ముసలోడికి అర్థం కావట్లేదు. వీడు కావాలనే ఇండియాను టార్గెట్ చేసి అతిపెద్ద మిస్టేక్ చేశాడు. నాకు తెలిసి వీడికి బాగా ఈగో ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు నోటికి వచ్చిన అబద్ధం చెప్తాడు. నిజం చెప్తున్నాను, నా జీవితంలో ఇంత ఓపెన్గా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రెసిడెంట్ని నేను చూడలేదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం మన రెండు దేశాల మధ్య అగ్రిమెంట్తో ఆగింది. కానీ మధ్యలో వీడొచ్చి ఈ యుద్ధాన్ని నేనే ఆపాను అంటాడు. వీడిలా 1-2 సార్లు కాదు, 20-30 సార్లు చెప్పాడు. చివరికి ఈ ట్రంప్ గాడు ఏమీ చేయలేదు, ఇతను యుద్ధం ఆపడానికి మధ్యలో రాలేదు అని స్వయంగా మన ఇండియా చెప్పాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఇలా చెప్పిందా అంటే లేదు, ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా బూట్ నాకే ఒక పెంపుడు దేశం. వాళ్ళకు డబ్బు కావాలి కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నారు. కానీ మన ఇండియా ట్రంప్ను పాయింట్అవుట్ చేసి నువ్వు మధ్యలో చేసింది ఏదీ లేదు, ఆపరేషన్ సింధూర్ ఆగడానికి అమెరికాకి ట్రంప్కి సంబంధం లేదు అని క్లియర్గా చెప్పేసింది. ఇది ట్రంప్ ఈగోని బాగా హర్ట్ చేసింది. అందుకే వీడు పగబట్టుకొని మన ఇండియా పైన టారిఫ్లు వేస్తున్నాడు. దీనివల్ల మన ఇండియాకు కొన్ని రోజుల వరకు నష్టం ఉండొచ్చు, కానీ ఎక్కువగా నష్టం అమెరికాకే ఉంటుంది. ట్రంప్ పైన భారీగా ప్రెజర్ రాబోతుంది. ఇప్పుడు మీరు గమనించండి, మెల్లగా బ్రిక్స్ దేశాలన్నీ ఏకమై డాలర్ని తొక్కే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాయి. ఇన్ని రోజులు మనం బ్రిక్స్ కంట్రీస్తో కలిసి డీడాలరైజేషన్ చేయడంలో ఓపెన్గా సపోర్ట్ చేయలేదు. ఈవెన్ మనం అమెరికాకు అగెన్స్ట్గా పోము అని ఓపెన్గా చెప్పాము. కానీ ఇప్పుడు ఈ ట్రంప్ గాడు చేసే పనుల కారణంగా మనం అమెరికాకు అగెన్స్ట్గా పోవాల్సింది. బ్రిక్స్ దేశాలతో కలిసి ఒక కొత్త కరెన్సీ తేవాల్సింది. దాంతో త్వరలోనే డాలర్ కంప్లీట్గా రీప్లేస్ కాబోతుంది. మొత్తంగా ట్రంప్ గాడు మన ఇండియాను తక్కువంచనా వేశాడు. వీడు అనుకున్నాడు ఇండియాను బెదిరిస్తే, ఇండియా పైన టారిఫ్లు వేస్తే వీళ్ళు ఎలాగో అణిగిమణిగి ఉంటారు, భయపడిపోతారు, రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తారు అనుకున్నాడు. కానీ మనమేం చేశాం? వీడు ఎక్స్ట్రాలు చేసిన ప్రతిసారి రష్యాకు మరింత దగ్గరయ్యాము. ఈవెన్ మనం చైనాతో కూడా రిలేషన్స్ని బెటర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అమెరికన్ మీడియా కూడా చాలా క్లియర్గా చెప్తుంది, ఇండియాను టార్గెట్ చేయడం, ఇండియా పైన టారిఫ్లు వేయడం ద్వారా మనం రష్యా ఇండియా రిలేషన్ని బ్రేక్ చేయడం కాదు, వాళ్ళను మరింత స్ట్రాంగ్ చేస్తున్నాము అని. ఇది నిజం కూడా. ఇప్పుడు మన ఇండియా రష్యాతో మరింత డీప్ రిలేషన్స్ని పెట్టుకుంటుంది. ఈ ఇయర్ ఎండ్లోపు స్వయంగా పుతినే మన ఇండియాకు రాబోతున్నాడు. ఇండియా, రష్యా, చైనా ఈ 3 దేశాలు కలిసి ఒక స్పెషల్ గ్రూప్ని క్రియేట్ చేయబోతున్నాయి. స్వయంగా మన మోడీ గారు చైనాను విజిట్ చేయబోతున్నారు. బహుశా చైనాలో పుతిన్, మోడీ గారు అండ్ షీ జిన్పింగ్ ముగ్గురు కలిసే అవకాశం కూడా ఉంది. ఈ ముగ్గురి ఫోటో ఒక్కసారిగా చైనా నుంచి మీడియాలోకి వచ్చిందే అనుకోండి, ట్రంప్ గవర్నమెంట్లో ప్రకంపనలు స్టార్ట్ అవుతాయి. అయితే ఇక్కడ మనము అమెరికాకు శత్రువుగా మారుతున్నామా అంటే నో, మనం ఎవరికీ శత్రువుగా మారట్లేదు. కానీ మనల్ని ఎవడైనా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే అది సాధ్యం కాదు. మమ్మల్ని ఎవడు కూడా ఆ పని చేయండి, ఈ పని చేయండి అని డిక్టేట్ చేయలేడు అని ఇండియా క్లియర్ మెసేజ్ పంపుతుంది. ఎస్పెషల్లీ ఈ ట్రంప్ గాడికి ఇండియాను కంట్రోల్ చేయడం పాకిస్తాన్ని కంట్రోల్ చేసినంత ఈజీ కాదు అనే విషయం అర్థమయ్యేలా చెప్తుంది. ఈ ట్రంప్ చేసే పనులు కేవలం ఇండియానే కాదు, అమెరికా మిత్ర దేశాలని కూడా వాళ్ళ నుంచి దూరం చేస్తున్నాయి.
మీ అందరికీ తెలుసు, రీసెంట్గా బ్రెజిల్ ప్రైమ్ మినిస్టర్ నేను ట్రంప్తో మాట్లాడేది లేదు, వీలైతే నేను మోడీకి కాల్ చేస్తానని చెప్పాడు. అండ్ ఇప్పుడు జపాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా మన మోడీ గారిని కలిసేందుకు ట్రై చేస్తున్నారు. బహుశా ఈ మీటింగ్ కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీలో చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, కరెక్టే బ్రదర్, అన్ని దేశాలు మనల్ని సపోర్ట్ చేస్తున్నాయి, మనం కూడా రష్యాతో చైనాతో రిలేషన్ని బెటర్ చేసుకుంటున్నాము, కానీ దీంతో మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ ట్రంప్ గాడు వేసిన టారిఫ్ల వల్ల మన ఇండియా ఎంతో అంత సఫర్ అవుతుంది కదా, దాన్ని తగ్గించే అవకాశం ఉందా అంటే ఎస్. ప్రజెంట్ మన ఇండియా తీసుకుంటున్న ప్రతి యాక్షన్, మనం వేసే ప్రతి అడుగు ట్రంప్కి గట్టి వార్నింగ్ అండ్ మెసేజ్ లాగా వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, ట్రంప్ ఈరోజు మాట్లాడిన మాటలు రేపు మాట్లాడాడు, చాలా ఫాస్ట్గా యూటర్న్ తీసుకుంటాడు. మన ఇండియాతో అమెరికా లాంగ్ టైం వరకు గొడవ పెట్టుకునే అవకాశం లేదు, దాన్ని వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. మన ఇండియా అమెరికాకు అగెన్స్ట్గా మారితే అమెరికాకే నష్టం. కాబట్టి చాలా త్వరలోనే ట్రంప్ మనపైన వేసిన టారిఫ్ని కూడా తొలగించే అవకాశం ఉంది. అలా ఎందుకు అంటే ప్రజెంట్ ట్రంప్ గవర్నమెంట్లోని మినిస్టర్లు, హయ్యర్ అఫీషియల్స్ ట్రంప్ని ప్రెజర్ చేస్తున్నారు. ఇండియాతో గొడవ పెట్టుకుంటే నష్టం మనకి, మనం ఇండియాకి ఎంత అగెన్స్ట్గా మారితే చైనా అండ్ రష్యాలు అంత స్ట్రాంగ్గా మారుతాయి. కాబట్టి ఇండియాను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని ట్రంప్ పైన ప్రెజర్ తెస్తున్నారు. దాంతో వెరీ సూన్ అమెరికా మనపైన వేసిన టారిఫ్లను తొలగించబోతుంది. ఈ ట్రంప్ చైనా విషయంలో కూడా సేమ్ ఇదే విధంగా చేశాడు. మొదట్లో చైనా పైన దాదాపు 150% టారిఫ్ వేశాడు. దాని తర్వాత చైనా ఇంపార్టెన్స్ తెలిసి వీడు బయటకు వచ్చి చెప్తాడు, చైనా ఎకానమీ నాశనం చేయడం నాకు ఇష్టం లేదు, నేను టారిఫ్ని తొలగిస్తున్నాను అని. ఒకటి చెప్పండి, నువ్వు నీ శత్రువుని టార్గెట్ చేసిందే వాడిని డెస్ట్రాయ్ చేయడానికి. సడన్గా అయ్యో వాడు డెస్ట్రాయ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అంటూ టారిఫ్ తగ్గిస్తున్నానని చెప్పడం ఏంటి? అంటే నువ్వు భయపడ్డావు, నువ్వు చేసింది తప్పు అని రియలైజ్ అయ్యి యూటర్న్ తీసుకున్నావు అని అర్థం. ఈ ట్రంప్ గాడు మన ఇండియా విషయంలో కూడా సేమ్ ఇదే చేయబోతున్నాడు. కాబట్టి అనవసరంగా వీని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ట్రంప్ ఇలా మనల్ని టార్గెట్ చేయడం ఒక మంచి విషయం. ఎందుకంటే అమెరికాను ఎవ్వరూ నమ్మకూడదు, ఏ దేశం నమ్మకూడదు, ఎస్పెషల్లీ మన ఇండియా నమ్మరాదు. ఎందుకంటే ఈ అమెరికన్స్ వాళ్ళకు ప్రయోజనం ఉన్న చోట మాత్రమే ఉంటారు. నువ్వు వాళ్ళకు ఎంతైనా హెల్ప్ చేయి, రేపు వాళ్ళకు నీతో అవసరం లేదు అని తెలిస్తే వాళ్ళు నిన్నే టార్గెట్ చేస్తారు. అందుకే అమెరికా గురించి ఒక మాట ఉంది, అమెరికా హ్యాస్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్, ఓన్లీ ఇంట్రెస్ట్. అంటే అమెరికాకు పర్మనెంట్ మిత్రువులు, శత్రువులు ఉండరు, వాళ్ళు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తారు అని. కాబట్టి అమెరికాను ఈ దేశం నా ఫ్రెండ్, వీళ్ళు నాకు అండగా ఉంటారు, వీళ్ళు మమ్మల్ని కాపాడతారు అనుకునే ఏ దేశం బాగుపడదు. అమెరికాను మనం ఒక బిజినెస్ లాగా మాత్రమే చూడాలి. అమెరికాను గుడ్డిగా నమ్మిన ఏ దేశం బాగుపడదు, బాగుపడలేదు. పాకిస్తాన్ పరిస్థితి రాబోయే రోజుల్లో అత్యంత దయనీయంగా మారబోతుంది. ఆల్రెడీ ఆ దేశం ఇప్పుడు వరస్ట్ స్టేట్లో ఉంది. ప్రజలకు తినడానికి సరైన తిండి లేదు. మనం ఆ దేశానికి వెళ్ళాల్సిన వాటర్ని కూడా ఆపేశాం. ఎందుకంటే ఎన్ని రోజులు మనం ఊరికే వాళ్ళకు ఆ వాటర్ని ఇస్తున్నాము, ఇప్పుడు మనకు అవసరాలు పెరిగాయి కాబట్టి మన వాటర్ని మనం తీసుకుంటున్నాం. ప్రజెంట్ అమెరికా పాకిస్తాన్కి క్లోజ్ అయ్యేందుకు ఒకే ఒక కారణం, ఇరాన్ని టార్గెట్ చేయడానికి అమెరికాకు పాకిస్తాన్ ఉపయోగపడుతుంది. ఆ ఒక్క రీజన్ తప్ప పాకిస్తాన్కి క్లోజ్ అవ్వడానికి అమెరికా దగ్గర ఎటువంటి అవసరం లేదు. ఫ్యూచర్లో ట్రంప్ పోతే వేరే ప్రెసిడెంట్ వస్తాడు, ఆ కొత్త ప్రెసిడెంట్ అమెరికా నుంచి పాకిస్తాన్ని తరిమేస్తాడు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి. మొత్తంగా నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఏమిటంటే ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికా అండ్ ఆ దేశ ప్రెసిడెంట్ మన భారత్ని టార్గెట్ చేసి ఎంతగా ప్రెజర్ చేసినా మనం లొంగలేదు. మనల్ని రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని బెదిరిస్తే మనం భయపడకుండా తిరిగి సమాధానం ఇచ్చాం అండ్ రష్యాతో రిలేషన్స్ని మరింత స్ట్రాంగ్ చేసుకున్నాము. ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు, భారత్ ఎవడికి తల వంచదు అనే విషయాన్ని మోడీ ప్రభుత్వం చాలా క్లియర్గా కేవలం అమెరికాకి, ఈ ట్రంప్ గాడికే కాదు ప్రపంచం మొత్తానికి తెలియజేసింది. ఇలాంటి ఒక స్ట్రాంగ్ ఇండియాను చూడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మన దేశం ఇంత స్ట్రాంగ్గా లేదు. పాకిస్తాన్ లాంటి ఒక చిల్లర కంట్రీ మన పైన ఉగ్రదాడి చేసినా కూడా మనం నోరు మూసుకొని కూర్చున్న రోజులు ఉన్నాయి. అదే ఇప్పుడు మన పైన ఒక చిన్న అటాక్ చేసిన భారత ఆర్మీ పాకిస్తాన్ డీప్లోకి వెళ్ళి మిసైల్స్ వేసి వాళ్ళ ఆర్మీ బేస్లను చిత్తు చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో క్రియేట్ చేసిన భయం అంత ఇంత కాదు. వాళ్ళు ఆపరేషన్ సింధూర్ని రాబోయే 50 సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకుంటారు, అందులో డౌటే లేదు. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మన ప్రజెంట్ భారత్ గురించి,
మన భారత క్యాపబిలిటీస్ గురించి మీరేమనుకుంటున్నారు? మన భారత్ ఇంత స్ట్రాంగ్గా ఉండడాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చూడడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.